క్రిమినల్గా బ్రెయిన్స్ వాడుకొని ఈ దందా అంతా చేశారు. ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో కుబేరా సినిమా రిలీజ్ అయింది. అందులో ఏదైతే చూపించారో ఈ లిక్కర్ స్కామ్లో సేమ్ టు సేమ్, పాత్రలే డిఫరెన్స్. అక్కడ బెగ్గర్స్ను వాడుకున్నారు, ఇక్కడ ఐఐటిఎన్స్ను వాడుకున్నారు. ఆ కుబేరా సినిమాలో ఇట్లానే సూట్ కేస్ కంపెనీలు, పేపర్ కంపెనీస్ బెగ్గర్స్ ద్వారా పెట్టించి ఆ లంచం అంటే అది దాన్ని ఏమంటారు, బ్లాక్ మనీ 50,000 కోట్లు ఒక ఇటువంటి పొలిటీషియన్కి చేరవేయవలసి వస్తే వీళ్ళ ద్వారా పేపర్ కంపెనీస్ పెట్టించి ఆ డబ్బు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సాక్ష్యంగా మిగులుతారోనని వాళ్ళని చంపేస్తారు అందులో ఆ సినిమాలో. సరే, వీళ్ళు సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. మరి లిక్కర్ స్కామ్లో ఈ ప్లాన్ ఎప్పుడో చేశారు. అది తెలివితేటలు అంటే, అది బ్రెయిన్ అంటే, అది స్కీమ్ ప్లానింగ్ అంటే. అందుకే ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ను వాడుకున్నారని ఇప్పుడు అర్థమైంది నాకు. అయితే వీళ్ళందరినీ ఐఐటిఎన్స్ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క రోల్ అనుకున్నాం. ఇంకా వీళ్ళ ద్వారా మనకి తెలియవచ్చింది ఏంటంటే, పేపర్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు. ఏమేం కంపెనీస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓల్పిక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విశాల్ ఎంటర్ప్రైజెస్, త్రిపాఠి ఎంటర్ప్రైజెస్, త్రిపాఠి ఎన్ని పేర్లని పెడతారు, ఏదో కొద్దిగా అటు ఇటు మార్చి పెడితే సరిపోద్దిగా, పేపర్ కంపెనీయే కదా. అట్లానే ఎనీ టైమ్ మనీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక కంపెనీ ఫ్లోట్ చేశారు. మలిక్షా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్, ఇట్లా రకరకాల పేర్లతోటి ఈ ఐఐటిఎన్స్ ద్వారా కంపెనీస్ ఫ్లోట్ చేస్తే వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళ పేరుతో కంపెనీ ఉంది, కంపెనీ నడుస్తుంది, అందులోకి ఇన్ను అవుట్ మనీ వస్తూ ఉంది, ఈయనకి పేమెంట్ వస్తూ ఉంది. అంటే తెలిసో తెలియకో ఇరుక్కుపోయారు. ఈ పేపర్ కంపెనీస్ అని ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, ఇప్పుడు దర్యాప్తు సంస్థలన్నిటి కూడా రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడుందని వెతికి పట్టుకోవడానికి వెళ్తే, ఇప్పుడు మనం అనుకున్న కంపెనీస్ అన్నింటిలో కూడా అడ్రస్ దగ్గరికి వెళ్తే అక్కడ అడ్రస్ లేదు, కంపెనీ లేదు, బోర్డు లేదు. అదొక వాచ్మెన్ ఇల్లు, అదొక కిరాణా దుకాణం, అదొక అపార్ట్మెంటు, అదొక రెసిడెన్షియల్ ఇల్లు, అదొక పూరి గుడిచ. ఇటువంటి అడ్రస్లన్నీ పెట్టి పేపర్ కంపెనీస్ ఫ్లోట్ చేశారు. అంటే ఈ అమౌంట్ అందులోకి వెళ్ళినట్టుగా వీళ్ళకి ఆధారాలు దొరికినాయి, అక్కడి నుంచి ఎవరికి వెళ్ళినాయి అనేది కూడా ఆధారాలు దొరికినాయి. ఇప్పుడు తెలియవలసింది ఏంటంటే, వీళ్ళు ఎవరైతే పేపర్ కంపెనీస్ పెట్టి మేనేజ్ చేశారో, ఐఐటిఎన్స్గా చెప్పబడుతున్నారో, వీళ్ళు ఇద్దరు పరారీలో ఉన్నారు. వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత మన ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిని A9గా ఇందులో చేర్చారు, అక్యూజ్డ్ 9. మిగతా వాళ్ళని కూడా పట్టుకున్న తర్వాత వాళ్ళ ద్వారా ఎవరు వీళ్ళకి అసైన్మెంట్ ఇచ్చింది, వీళ్ళ అసైన్మెంట్ ద్వారా ఎవరికి వెళ్ళింది, మధ్యలో ఇంకెవరన్నా ఉన్నారా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు, డైరెక్ట్గా బిగ్ బాసేనా అనే అంశాలు వెలుగులోకి రావటం వల్ల ఇంకా కొత్త పాత్రలు, కొత్త వ్యక్తులు వెలుగులోకి వస్తారా, లేదా అంతిమ లబ్ధిదారు, ఫైనల్ బెనిఫిషియరీ ఎవరున్నారో వాళ్ళు వెలుగులోకి వస్తారా అనేది ఫర్దర్ దర్యాప్తులో వెలుగులోకి రావాల్సిన అంశం.